నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. వార్ జోన్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి మిత్రులు అక్కడ దశాబ్దం కాలం పైగా అక్కడే ఉంటున్నారు. ఆల్మోస్ట్ ఇజ్రాయెల్ తోటి ఆయనకున్న అసోసియేషన్ చాలా గొప్ప అసోసియేషన్. ప్రశాంత్ గారు ఆయన ప్రస్తుతం ఇజ్రాయెల్ నుంచి లైవ్లో జాయిన్ అయ్యారు మనతోటి. వార్ జోన్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వడానికి అక్కడ ఏం జరుగుతోంది, అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది, మనకు అందుతున్న సమాచారంలో ఎక్కడెక్కడ ఫిల్టర్స్ పడుతున్నాయి, వాస్తవాలు ఏంటి, ఇవన్నీ వివరించడానికి ప్రశాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి ప్రశాంత్ గారు, కొంచెం మీ వాయిస్ వినిపిస్తోందా? కొంచెం బిగ్గరగా మాట్లాడాలి. వినపడుతుందండి. నమస్తే అండి వాసుదేవన్ గారు. నమస్తే. మీరు గ్రౌండ్ రిపోర్ట్ కోసం అని చెప్పేసి మిమ్మల్ని లైవ్లోకి రమ్మని అడిగాను. ఎందుకంటే మా దగ్గరకు వచ్చేప్పటికి సమాచారం ఫిల్టర్ అయ్యి వస్తుంది, చాలా ఎడిట్ అయ్యి ఫిల్టర్ అయ్యి వస్తుంది. సో వీ వాంట్ టు నో ద ఫ్యాక్ట్స్. ఏంటి ఇజ్రాయెల్లో ఏం జరుగుతోంది, వార్ జోన్లో ఏం జరుగుతోంది, ఎవరిది పై చేయి, మీరుంటున్న దేశాన్ని పై చేయ, మీరు పోరాడుతున్న దేశాన్ని పై చేయ ఇప్పటిదాకా? మీరు చూసినట్టయితే మరి ఇవాళకి అంటే రేపు మార్నింగ్ కి వారం రోజులు అవుతుంది యుద్ధం స్టార్ట్ అయ్యి. సాటర్డే మార్నింగ్ 8:10 కి అటాక్ చేశారు. సో ఈ రోజు వరకు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇక్కడ ఎలాంటి మిసైల్స్ వచ్చినా కూడా షెల్టర్స్ లోకి వెళ్తున్నారు. సో దే ఆర్ విత్ ద గవర్నమెంట్, దే ఆర్ సపోర్టింగ్ ద నెతన్యాహు. సో ప్రతి ఒక్క విషయంలోనూ అందరూ అలర్ట్ గా ఉంటున్నారు, ప్రిపేర్ అయిపోయారు. సో ఎట్లాగూ బరిదెక్కించినటువంటి ఇరాన్ ఇష్టం వచ్చినట్లుగా, అంటే వాళ్ళ చేతికి అదుపు లేనట్టుగా ఎన్ని మిసైల్స్ ఉంటే అన్ని మిసైల్స్, ఎన్ని రకాల క్లస్టర్ బాంబ్స్ అంటే 20 పీసెస్ క్లస్టర్ అయ్యేటువంటి క్లస్టర్ బాంబ్స్ కూడా వాళ్ళ మిసైల్స్ కూడా వేస్తున్నారు. సో వీటన్నిటిని కూడా ఇంటర్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క నైట్ కూడా ఒక జాగారం లాగా ఉంది. వస్తుంది, అలారమ్స్ వస్తున్నాయి, లోపల షెల్టర్లోకి వెళ్తున్నాం, మళ్ళీ ఆఫ్ మోడ్ వస్తుంది, మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం, మళ్ళీ షెల్టర్లోకి వెళ్తున్నాం. సో ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. సో ఇక్కడ ఏంటంటే మనం చూసుకుంటే ఇరాన్కి చేతిలో ఉన్న ఆయుధం ఏంటి అంటే, నా బురదని 10 మందికి పుయ్యాలి, దీంట్లో అజర్బైజాన్ని లాగాలి, తర్వాత టర్కీ మీద నిన్న టర్కీలో కూడా వేశారు. ఇట్లా ప్రతి ఒక్క ప్రోక్సీ, యుఎస్ ఇజ్రాయెల్ ప్రోక్సీస్ ఎవరైతే ఉన్నారో, అలైస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేవల్ బేసిస్ మీద వేయాలి. ఇవాళ చూసినట్టయితే బెహ్రైన్ లో ఎంత పెద్ద ఆయిల్ రిఫైనరీ మీద వాళ్ళు మిసైల్స్, ఈ బ్యాలిస్టిక్ బాంబ్స్ వేస్తున్నారండి, మిసైల్స్ వేస్తున్నారనేది మీరు చూశారు, అందరికి లోకం తెలుస్తుంది. ఈవెన్ ఏమి అంటే వాళ్ళకి ఎంతో మిత్ర దేశంగా ఉన్నటువంటి యుఏఈ కూడా, అంటే ఎన్నోసార్లు ఖతార్ కూడా వాళ్ళ మీద కూడా వేస్తున్నారు, సౌదీ మీద వేస్తున్నారు, యుఎస్ ఎంబసీస్ టార్గెట్ చేస్తున్నారు. దే హ్యావ్ ఓన్లీ మోటివ్ ఈ యొక్క ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఒక వార్ జోన్లోకి తీసుకురావాలి. నేను మునిగాను, నాతో పాటు అందరూ మునగాలి, ఇదే కాన్సెప్ట్ ఉంది. అయితే సొల్యూషన్ సైడ్గా ఇరాన్ వెళ్తున్నట్టుగా అనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి సామెత కూడా ఉంటుందండి, మనం అనువుగాని చోట అధికులం అన్నారు. వాడు ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా నేనే అధికుడిని, నా దగ్గర ఇంకా బాంబ్స్ ఉన్నాయి, అసలు నేను ఇప్పుడు పాతవి వాడుతున్నాను, నా కొత్తవి తీయట్లేదు. ఇదివరకు మనకు ఒక సామెత ఉండేదండి, పొంగరమల్లయ్య గట్ట అని చెప్పి, నేను లెగిస్తే మనిషిని కాదనేవాడు. ఆయన లెగిస్తే చూద్దామని చాలా మంది చూసి, ఒక చిన్నపిల్లడు ఒకడు, నువ్వు లెగు నేను చూస్తాను, నీకు ఇవ్వను అన్నాడు. తీరా ఇల్లు చూస్తే ఆడికి 2 కాళ్ళు లేవు. సో వీడు ఎలా ఉన్నాడంటే, ప్రతి నిమిషానికి నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి, నేను చాలా చేస్తాను, ఇంకా మీ అందరినీ ఇంకా చేస్తాను అంటున్నాడు. కానీ ఇరాన్లో ఏం నాశనం అవుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎందుకు నాశనం అవుతున్నాయి, మా వల్ల ఈ దేశం ఎందుకు నాశనం అవుతుంది అనే ఆలోచనలో మట్టికి లేడు. ప్రశాంత్ గారు, అంటే పరిస్థితి కానీ వాళ్ళ యొక్క ఉద్దేశాలు చూస్తే, దే డోంట్ వాంట్ టు స్టాప్, దే వాంట్ టు టాక్టికల్ వార్. అంటే ఒకసారి ప్రాపగండా చేస్తారు, ఏమని, నెతన్యాహుని చంపేశాం, అయిపోయింది, నెతన్యాహు భవనం మీద బాంబు వేసేసాం, ఇది ఒక ప్రాపగండా, ఒక రోజంతా మోగిద్ది ఇదంతా. తర్వాత కాదు 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 ఇది మేం కాదా అని మళ్ళీ వేరే వాడు వస్తాడు, ఇంకోడు. సో ఇట్లా వాళ్ళు ఏంటంటే గోబస్ ప్రచారాలు చేసుకుంటా, అసలు ప్రజల గురించి పట్టించుకోకుండా, ప్రజల్ని ఏం చేయాలి, అసలు ఎటు తీసుకెళ్తున్నాం మనం ఆలోచించకుండా, ఇవాళ మీరు ఒక IRGC చీఫ్ కమాండర్ మీకు పంపించాను నేను,
టీవీలో చెప్తున్నాడు. అవును. ఎవడైనా సరే నోరు లేపి ఐఆర్జీసీకి గనక ఎదురుగా మాట్లాడితే వాడిని మేము ట్రేటర్ గా ట్రీట్ చేస్తాం, వాడు కూడా మాకు ఎనిమి, వాడి పాదాలు టెలవీలో ఉన్నట్టుగా గుర్తిస్తాం, సో వాడిని చంపేస్తాం అని చెప్పి డైరెక్ట్ గా ఓను ప్రజల్ని బెదిరిస్తున్నాడు. అంటే ఎలాంటి దేశంలో బతుకుతున్నారు ప్రజలు, ఎంత సఫికేషన్ లో ఉన్నారని మీరు అందరూ చూడొచ్చు. రైట్. అయితే ప్రశాంత్ గారు, మీరు తాజాగా ఈ అంశాలు మీరు ప్రస్తావన తీసుకొచ్చారు. అండ్ ఇజ్రాయెల్ కూడా ఈసారి ఎక్కువ సఫర్ అయినట్టుంది, ఎందుకంటే ఇరాన్ దాడులు చాలా తీవ్రతరం చేసింది కదా. వాళ్ళ దాడుల్ని ఇజ్రాయెల్ ప్రతిఘటించలేకపోతుందా, లేకపోతే వ్యూహాత్మకంగా వెనకడుగు వేసిందా? దేని గురించి అండి? ఇజ్రాయెల్ మీద కూడా దాడులు ఉధృతం చేసింది కదా ఇరాన్, చాలా చోట్ల దాడులు చేస్తుంది. అవును, అంటే దానికి ఇప్పుడు లెబనాన్ నుంచి హిజ్బుల్లా స్టార్ట్ అయింది, హౌతీ స్టార్ట్ అయ్యారు, తర్వాత ఇవన్నీ ప్రాక్సీస్ అందరినీ కూడగట్టుకుంటుంది. అది లెబనాన్ అయితే ఇజ్రాయెల్ ఇస్ డూయింగ్ వెల్, అది అందరికీ అర్థమవుతోంది. ఆల్మోస్ట్ వాళ్ళ హెజ్బుల్లా సొరంగాలన్నీ ధ్వంసం చేస్తారుగా ఇజ్రాయెల్. తప్పకుండా చేస్తున్నారు, ఇంకా చేయబోతారు. ఇంకా ఎన్ని ఉన్నాయో కూడా వాళ్ళు చేయబోతున్నారు. వీళ్ళ పని ఏంటంటే పొద్దున్న లెగిస్తే ఎక్కడ సొరంగం దూదాం, ఎక్కడ ఇజ్రాయెల్లోకి చొచ్చుకుపోదాం, ఎట్లా వాళ్ళని అంతమొందించాలి. మీకు చాలా సార్లు నేను చెప్పాను, మీకు వాళ్ళు మిడిల్ ఈస్ట్ లోనే ఇజ్రాయెల్ అనేది క్యాన్సర్ గడ్డ అంటున్నారు, డెత్ ఇజ్రాయెల్ అంటున్నారు, డెత్ అమెరికా అంటున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి మనల్ని నేను చంపుతాను అన్న తర్వాత ప్రియంప్టివ్ స్ట్రైక్స్ చేయకుండా, వాడి నుంచి వచ్చే ఇది చేయకుండా ఎవరైనా కూర్చుంటారా? రైట్, కూర్చోరు కదా. వీళ్ళు జరిగేది ఏంటంటే వీళ్ళు చెప్పేది ఒకటి. మొన్నటిదాకా గాజా పాట పాడారు, ఏమని? గాజాలో చంపేస్తున్నారు, నరమేధం జరుగుతుంది, జనసైడ్ అయిపోతుంది, ఇవన్నీ అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు మళ్ళీ? మాకు ఇరాన్ లో మేము మా పని మేము చేసుకుంటే మా మీదకి వచ్చి మా సావర్నిటీని దెబ్బతీస్తున్నారు, ఒక కంట్రీ మీదకి వచ్చారు అంటున్నారు. ఎక్కడైనా ఓన్ కంట్రీ ఓన్ పీపుల్ ని 32,000 మందిని చంపిద్దా? ఏది గొంతెత్తితే నువ్వు ఇలా వద్దు బాబు మాకు ఇలాంటి కావాలని అడిగితే చంపుద్దా? ఇట్లా డైరెక్ట్ గా టీవీలోకి వచ్చి మరి మా గురించి గనక మీరు వ్యతిరేకంగా మాట్లాడితే మిమ్మల్ని ట్రేటర్స్ గా, మిమ్మల్ని ఎనిమీగా ట్రీట్ చేస్తామని ఏ దేశమైనా అందా? మరి భారతదేశంలో మనం ఎంత స్వేచ్ఛగా ఉంటున్నామండి. ఈ రోజు ఎక్కడో షియాకి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోతే మన కాశ్మీర్ లో మనం బాగా భారీ ఎత్తున జనాలు గుమ్మగూడి వాళ్ళ ఇష్ట రాజ్యంగా చక్కగా వాళ్ళ యొక్క స్వేచ్ఛని మరి వెల్లడించుకుంటున్నారు. మన వాళ్ళు ఎవరిని చంపలేదే. సో దేర్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డెమోక్రటిక్ కంట్రీస్ అండ్ ఇలాంటి భావజాలం ఉన్న కంట్రీస్ కి చాలా ఉన్నాయి. అందుకనే ఈ యుద్ధం జరుగుతుంది. సో ఇలాంటి వాడి చేతికి న్యూక్లియర్ వెపన్ వెళ్తే గనక ఎలా ఉంటది అనేది అందరూ ఆలోచిస్తున్నారు. మీరు పర్టికులర్ గా ఈ ఒక 1 వీక్ లో చూసినట్టయితే మీరు చూడండి, వాడి టాక్టిక్స్ ఏంటి? ఒక చిన్న బ్యాలిస్టిక్, ఒక చిన్న మిసైల్ తో, అంటే డ్రోన్ తో, ఒక $20,000 ఉన్నటువంటి డ్రోన్లతో $1 million ఉన్నటువంటి ఒక ఇంటర్సెప్ట్ చేసేటువంటి ఒక అమెరికాకి నష్టం చేకూర్చాలి. సో వాడు చీప్ ట్రిక్స్ అన్నమాట, ఇవన్నీ కూడా చీప్ ట్రిక్స్. సో ఇక్కడైతే మీకు ఒకటి చెప్పాల్సిన విషయం ఏంటంటే, అమెరికా దగ్గర అంబుల బదులు ఇంటర్సెప్షన్స్ అయిపోతాయి, లేకపోతే ఇజ్రాయెల్ దగ్గర అయిపోతాయి అనేది ఉట్టి మాట. మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంత తెలివి తక్కువగా ఇక్కడ వీడు ఇన్నేస్తాడు, తర్వాత వీడికి ఎవరు అలే వస్తాడు అని లేకుండా యుద్ధంలోకి దిగుతారని నేనైతే అనుకుని, ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, ఇజ్రాయెల్ ఎప్పుడూ రెడీగానే ఉంటది. ఇజ్రాయెల్ రెడీగా ఉండకపోతే రేపు ఉండదు ఇజ్రాయెల్, ఫర్ షూర్. ఎందుకంటే చుట్టుముట్టి ఉన్న దేశాల నుంచి ఆ థ్రెట్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా రెడీగా ఉండాలి. లేకపోతే రేపు ఇజ్రాయెల్ అనేది ప్రపంచ పటంలో ఉండదు. వాళ్ళ కోరిక అది. కాబట్టి మీరు కంబాటింగ్ స్పిరిట్ తోటే ముందుకు వెళ్ళాలి అని మీరు చూపిస్తూ వస్తున్నారు. అయితే ఈసారి మీరు కూడా ఎక్కువ సఫర్ అయినట్టున్నారు కదా ఈ వారం రోజుల్లో. అంటే మీరు కంపారిటివ్ గా లాస్ట్ టైం లాగా పోల్చుకుంటే కానీ ఎక్కువ సఫర్ అనేది ఏం లేదండి. అంటే లాస్ట్ టైం 300, 200 అట్లా వచ్చినది, ఇప్పుడు వేవ్ లో వేస్తున్నారు అనమాట. వేవ్ లెంత్ అంటే వీళ్ళ టాక్టికల్ గేమ్ అనమాట. మనల్ని ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు కొడతాడు, అవతల కొడతాడు అని చూస్తున్నాం అనుకోండి, కొట్టేసి వెళ్ళిపోతే అయిపోయింది అనుకుంటాడు. వీడు అలా కాదు, గ్యాప్ ఇచ్చి చక్కగా ఒక 30-40 ఒకసారి, ఒక 50 ఒకసారి,
అట్లా వాళ్ళు ప్రయోగించడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ టైంలో ఏంటంటే పానిక్ అవుతారు కదండి, మరి ఇన్ జనరల్ గానే ఎవరైనా భయపడతారు. Right. కానీ ఇక్కడ ప్రజల్లో ఎంత అదర్వైజ్ spirit అంటే సాధారణ జనజీవనం ఎలా ఉందండి అక్కడ? ప్రతి మీ వ్యాపారాలు, ఉద్యోగాలు అవన్నీ నడుస్తూనే ఉన్నాయి కదా, ఇబ్బంది లేకుండా? సాధారణంగా నడుస్తున్నాయి. అన్ని సూపర్ మార్కెట్స్ ఓపెనే ఉన్నాయి, పెట్రోల్ బంక్స్ ఓపెనే ఉన్నాయి. సో ఎవరెవరు కావాల్సిన వాళ్ళు అన్నెసరీగా కాకుండా నిజంగా నీడ్ ఉన్న వాళ్ళు వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వస్తున్నారు. ద బ్యాంక్స్ ఆర్ ఓపెన్. మీరు ఫర్ ఇన్స్టెన్స్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, యుద్ధం 2023 యుద్ధం స్టార్ట్ అవ్వక ముందు డాలర్ వర్సెస్ షెకెల్ ఇస్ 3.75 ఉండేది. ఇప్పుడు 3.07 మోర్ స్ట్రాంగ్ అయింది. ఏది ఇజ్రాయెల్ కరెన్సీ? ఎకనామికల్గా ఇప్పుడు మీరు స్టాక్ ఎక్స్చేంజ్ చూస్తుంటే ఎప్పుడు లాభాల్లోనే క్లోజ్ అవుతున్నాయి. సో బానే ఉంది. దేర్ ఇస్ నో చేంజ్. ఇంకా మీరు ఇజ్రాయెల్ అనేది ఈ రోజు ఇంకా స్ట్రాంగ్ అయింది, కానీ ఇంకా తగ్గల, వీక్ అవ్వలేదు ఎక్కడ కూడా. మీరు అదే ఇరాన్ లో చూసినట్టయితే ఒక కప్పు కాఫీకి 15 లక్షలు తీసుకెళ్ళాడు. అలా ఇది డివాల్యూ అయిపోయింది కదా కంప్లీట్గా అది ఇరాన్లో కనుక చూస్తే. అది అయితే ఒకటి ప్రశాంత్ గారు, ఇప్పుడు ఇరాన్ మీ మీద అంటే మీరు ఫస్ట్ దాడి చేశారు అంటే ఈసారి సరే, ఇరాన్ కూడా కౌంటర్ అటాక్స్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు రెజీమ్ చేంజ్కి సంబంధించి ఇజ్రాయెల్ కూడా చాలా తీక్షణంగా ఎదురు చూస్తున్నట్టుంది. బట్ వాళ్ళ రెజీమ్ని వాళ్ళు చేంజ్ చేసుకుంటారు కదా, అంటే మధ్యలో మీ ఇంటర్వెన్షన్ అని ఉంటుందా? ఎందుకంటే ఇది అడగాల్సి వస్తుంది. ఖమేనీ సెక్యూరిటీ గార్డ్, పర్సనల్ సెక్యూరిటీ గార్డు కూడా మీ ఏజెంటు లేకపోతే సిఏఏ ఏజెంటు, ఆయన ఇచ్చిన సమాచారంతో మొత్తానికి ఈ ఆపరేషన్ని చాలా జాగ్రత్తగా క్యారీ అవుట్ చేశారు. ఇది ఓవర్ నైట్ ఏం కాదు, దాదాపు 2 ఏళ్ళుగా ఇది చాలా కేర్ఫుల్గా, అంటే మొసాద్ ఇంటెలిజెన్స్ గురించి ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్పగా చెప్తారు. ఈసారి చాలా అద్భుతంగా పనిచేశారు టాప్ లీడర్ని ఎలిమినేట్ చేసే విషయంలో. ఇంకా మొసాద్ ప్రజెన్స్ టెహరాన్లో ఉందా? ఖచ్చితంగా, లేకపోతే ఇవన్నీ ఎలా జరుగుతుంది? ప్రియంటివ్ గా సివిలియన్స్ మీద వాళ్ళలాగా విచక్షణ రహితంగా వేయట్లేదు కదా బాంబులు, టార్గెట్ చేసి చేస్తున్నారు. అవన్నీ కూడా మీరు ఓపెన్ సీక్రెట్, దీంట్లో ఎవరిని అడగాల్సిన అవసరం ఏం లేదు. బట్ వన్స్ ద కంట్రీ, ఇప్పుడు నన్ను చంపుతానని ఎవడైనా బహిరంగంగా అంటే నేను ఎన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకోవాలో అన్ని రకాలుగా తీసుకుంటాను. సో అంతేగాని ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, సింపుల్ గా అంటే ఒక చిన్న మాటలు చెప్పాలంటే 480 కిలోమీటర్ల పొడవు, 110 కిలోమీటర్ల వెడల్పు. ఈ చిన్నది ప్రశాంత్ గారు, దేశం మీద ప్రపంచ దేశాలు ఇలా చెప్పే వాళ్ళని ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రపంచానికి ఇజ్రాయెల్ ఏం చేసింది, మిగతా దేశాలు ఏం చేసింది, ప్రపంచ మనుగడ సాగించడానికి. ఈ రోజున మన ఇద్దరం ఇలా కూర్చొని ఫేస్బుక్ లో ఉన్నామంటే ఒక యూదుడు కనిపెట్టాడు, ఒక స్కాన్ డిస్క్, మనం వాడే స్కాన్ డిస్క్ కొనవాడంటే ఒక ఈయన కనిపెట్టాడు. అంటే వీళ్ళు ఎప్పటికప్పుడు ప్రపంచాన్ని లైవ్ లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు ఎక్కడ బాంబు పెట్టాలి, ఎక్కడ నడుముకు చుట్టాలి, ఎక్కడికి వెళ్ళి పేల్చుకోవాలి, ఈ నేర్పిస్తున్నారు. అది కూడా మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇరాన్ లో ఉన్నటువంటి ప్రజలు చాలా మంచివాళ్ళు, చాలా వెల్ ఎడ్యుకేటెడ్. 1979 కంటే ముందు వాళ్ళ యొక్క డ్రెస్అప్ కానీ చూస్తే వెస్ట్రన్ కంట్రీసే ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది ఆ షా రెజ్మీ ఉన్నప్పుడు. సో వాళ్ళకి పర్షియన్స్ అంటారు వాళ్ళని, పర్షియన్స్ కి మన ఇజ్రాయెల్స్ కి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళని చాలా మంది యూదులు అక్కడ నివసించారు, అక్కడి నుంచి వచ్చిన ఇరానియన్ యూదులు ఉన్నారు ఇక్కడ ఇజ్రాయెల్ ఇప్పటికీ. సో వీళ్ళందరూ కూడా ఆలోచించేది ఏంటంటే, అసలు ప్రజల్ని ఒక మత ఛాందసవాదంలోకి తీసుకెళ్లి వాళ్ళని ఏదో చేయాలి, అంటే భయపెట్టాలి. మనమే సుప్రీం లీడర్స్, మన ద్వారానే అల్లాకి వెళ్తారు, ఎవరైనా చేరుకుంటారు, ఆ స్వర్గాన్ని జన్నతకి చేరుకుంటారు, మేమే ఇది అనే ఒక భావజాలాన్ని, నువ్వు చంపినా పర్లేదు నీకు జన్నత్ వస్తుంది అనే విధంగా వీళ్ళందరూ మాట్లాడటం, ఆ పాపం అన్ఎడ్యుకేటెడ్ పూర్ పీపుల్ ని క్యాప్చర్ చేయటం, వాళ్ళ మైండ్ ని క్యాప్చర్ చేయటం. మైండ్ గేమ్ అనేది చాలా బాగుంది. మీరు చూసినట్టయితే హిజ్బుల్లాకి ఫండింగ్ చేశారు, హమాస్ కి ఫండింగ్ చేశారు, కొన్ని లక్షల $1 బిలియన్ ఆయుధాలు ఇచ్చారు. నిజంగా మీరు అనుకుంటున్నారా హమాస్ కి అంత బాలిస్టిక్స్ మిసైల్స్ వేసే ఒక ఇది ఉందని? ఇరాన్ లేకపోతే లేదు. మరి ఇన్ని రకాల, ఇప్పుడు దాకా ఏమైంది, సిరియా నుంచి అటు అల్బషర్ ఉన్నప్పుడు సిరియా నుంచి ఇటు ఆయుధాలు స్మగ్లింగ్ చేసేవాళ్ళు, అది ఆగిపోయింది. సో ఇజ్రాయెల్ రావటం పక్క కొద్దిగా లేట్ అవుతుంది, కానీ వాళ్ళు టార్గెట్ చేశారంటే ఖచ్చితంగా కొడతారు. ప్రశాంత్ గారు, మీకు 2 ప్రశ్నలు. అంటే ఇది అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్
దేశాన్ని అడుగుతోంది, ఇజ్రాయెల్లో దేశ ప్రజల్ని. ఇప్పుడు మీరు ఆ దేశంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా అడుగుతుంది. ఒక దేశంలో రెజీమ్ ఏది ఉండాలనేది ఆ దేశ ప్రజలు నిర్ణయించుకుంటారు. అమెరికాను ఇజ్రాయెల్ నుంచి నెతన్యాహును నిర్ణయించడానికి వీల్లేదని చెప్పేసి అభ్యుదయ భావజాలం ఉన్నట్టుగా భావించేవాళ్ళు చాలామంది అడుగుతున్న ప్రశ్న. రెండోది, రెజీమ్ చేంజ్ అయిన తర్వాత మీ పర్పస్ సర్వ్ అవుతుందా? ఇజ్రాయెల్ పర్పస్ సర్వ్ అవుతుందా? ఎప్పుడైనా సరే అండి, మీరు టాక్టికల్ గా ఆలోచిస్తే, అంటే ఒక నార్మల్ కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యే విషయం ఇది. దీంట్లో చాలా పెద్ద దీంట్లో గూఢంగా ఉన్న సీక్రెట్ అయితే ఏం లేదు. ఇప్పుడు మీరు ఈజిప్ట్ తీసుకున్నారనుకోండి, హోస్ని ముబారక్ అని 30 సంవత్సరాలు పరిపాలించాడు. ఒక చిన్నగా ఒక స్క్వేర్ దగ్గర స్టార్ట్ అయింది అతని మీద వ్యతిరేకత అనేది. అది దించేయాలని, అది పెద్దదయ్యి ఇంకా పెద్దదయ్యి అతను జైల్లోకి వెళ్ళే వరకు సాగింది. అలాంటప్పుడు మిగతా దేశాల్లో కూడా కోఆర్డినేట్ చేసి అది రిజిమ్ దించే వరకు, తర్వాత ముస్లిం బ్రదర్హుడ్ వచ్చింది. ఆ తర్వాత అందరూ అన్నారు ఈజిప్ట్ మొక్కలైపోద్ది, ఇష్టం వచ్చినట్టు ఐసిస్ లాంటి టెర్రరిస్టులు వస్తారు లోపలికి, ఇవన్నీ. ఈ రోజున మోస్ట్ స్టేబుల్ అండ్ కామ్ కంట్రీ ఏదైనా ఉందంటే ఇప్పుడు ఈ మిడిల్ ఈస్ట్ లో పెద్ద కంట్రీ ఈజిప్ట్. మీరు చూసినట్టయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇరాన్ లో చూసినట్టయితే అలాంటి రెవల్యూషన్ ఉంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈజిప్ట్ లో చంపలేదు, వాళ్ళని కొట్టారు లేకపోతే జైల్లో పెట్టారు, కానీ చంపలేదు జనాలను, ఎక్కువ మందిని. ఇక్కడ ఏం చేస్తున్నారంటే నోరు తెరిచిన వెంటనే చంపేస్తున్నారు, ఇష్టం వచ్చిన పిచ్చి కుక్కలను కాల్చినట్టు కాల్చిపడేస్తున్నారు. సో దానికోసం అని ఇరాన్ ప్రజలు, అంటే ఇజ్రాయెల్ ఇవాళ మీరు చూసినట్టయితే ఇరాన్ లో చాలా మంది బీబీ జూన్ అని చెప్పి అరుస్తున్నారు. అంటే నెతన్యాహుని బీబీ అంటారు అనమాట. బీబీ నువ్వే మా హీరోవి, మమ్మల్ని కాపాడు అని ట్రంప్ కి లేఖలు రాసుకుంటున్నారు, నెతన్యాహు గారికి లేఖలు రాసుకుంటున్నారు. ఇన్ని జరిగేటప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడంలో తప్పే ఉందండి. ఇప్పుడు నేను సఫికేషన్ ఉన్నా, నేను చచ్చిపోతున్నానని మీకే ఎవరైనా అడిగారండి, మీకు చేతనైనంతలో మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి చేస్తారు. సో ఈ విధంగా ఇజ్రాయెల్ హెల్పే చేస్తుందా కానీ సర్వైవ్ అవడం, దీని ఆయిల్ లేకపోతే క్రూడ్ ఆయిల్ లేకపోతే ఇంకోటి అసలు ఆ పర్టికులర్ యాంగిల్లో ఈ టైంలో చూడకూడదు. దీన్ని ఏమైంది తర్వాత రిజిమ్ ఏమైందని. ఈ రోజున ఎలా అయితే సిసి పరిపాలన ఈజిప్ట్ ఎలా అయితే ఉందో, రేపొద్దున మేబీ ఇరాన్ ఇజ్రాయెల్ కలిసి ఏదైనా జాయింట్ వర్క్ చేయొచ్చు హ్యాపీగా. దే టుగెదర్, దే వర్ లైక్ దట్, అండ్ నౌ ఆల్సో దే కెన్ బి లైక్ దట్. సో అంతేగాని దీంట్లో ఎవరు ఒక విషయం ఫైనల్గా, అత్యంత పురాతన నాగరికత ఇరాన్దే, అండ్ అలాగే అత్యంత మేధో సంపత్తి ఉన్న దేశం ఇజ్రాయెల్. ఈ కాన్ఫ్లిక్ట్ అవసరమా? ఎవరు కోరుకున్నారండి? ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు కాన్ఫ్లిక్ట్ కోరుకోలేదు, ఇరాన్ ప్రజలు కోరుకోలేదు. కోరుకుందల్లా ఎవరైతే అధికారం కావాలనుకున్నారో వాళ్ళు కోరుకున్నారు. మత చాందవాదంలో నేను ముస్లిం కంట్రీస్ కి లేక సుప్రీం లీడర్ గా ఉండాలనుకున్న కంట్రీ కోరుకుంది, కానీ కంట్రీలో ఉన్నటువంటి ఆ పర్టికులర్ ఎక్స్ట్రీమ్ లెవెల్ రాడికల్ భావాలు ఉన్నటువంటి ఒక రిజిమ్ కోరుకుంది, కానీ ప్రజలు ఎప్పుడూ కోరుకోలేదు. మీరు కావాలంటే ఎన్నో వీడియోస్ ఉన్నాయి, ఇరాన్ లో ఏం జరుగుతుంది, ఎలా పండగలు చేసుకుంటున్నారు. ఈవెన్ వాళ్ళు చచ్చిపోయినా పర్లేదు, ఈ రిజిమ్ మట్టికి ఉండకూడదని తెగించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, తటస్థంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లో అదే ఇరాన్ గవర్నమెంట్ ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఫైనల్గా చెప్పండి ప్రశాంత్ గారు, ఇంకా ఎన్ని రోజుల్లో ఈ యుద్ధం ముగిసే అవకాశం ఉంది? అండ్ అలాగే, అంటే మీరు ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేయట్లేదు కానీ, బట్ మీకు వాస్తవ పరిస్థితి అక్కడ గ్రౌండ్ రిపోర్టు మీ దగ్గర ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఇజ్రాయెల్కి అడెక్వేట్ అంటే రిజర్వ్స్ ఉన్నాయా, వెపన్ రిజర్వ్స్ ఉన్నాయా? తప్పకుండా ఉంటాయండి. తర్వాత సీక్రెట్స్ ఏం చెప్పక్కర్లేదు, ఎంత నెంబర్ ఏం చెప్పక్కర్లేదు, బట్ డూ యూ హ్యావ్, చెప్పండి, మీ దగ్గర ఉన్నాయా? నాకు ఆ లెక్కలు నెంబర్స్ ఏం అడగక్కర్లా, మీరు కొంబాట్ చేయడానికి కావాల్సినంత శక్తి సామర్థ్యాలు ఈరోజు ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయా అని అడుగుతున్నాను. డెఫినెట్ గా ఉంటాయండి. డెఫినెట్ గా లేకుండా ఏ యుద్ధానికి దిగరు. 100% వీళ్ళు ఎన్ని ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, అవసరమైతే నైట్ కి ప్రొడక్షన్ చేయగల సామర్థ్యత ఉన్నది ఇజ్రాయెల్ అనే టెక్నాలజీ అని మనం ఇన్నిసార్లు మాట్లాడుకొని, టెక్నాలజీ మేధో సంపత్తి ఉన్న దేశం అంత ఏమి ఈజీగా వెళ్ళిపోయి ఊరికి ఆడి మీద 2 బాంబులు వేస్తే 2 రోజులు అయిపోద్దని అనుకోవాలా. మీరు ట్రంప్ గారు ఓపెనింగ్ స్టేట్మెంట్స్ చూస్తే ఆయన ఫస్ట్ రోజే ఒక 4 వీక్స్ అని అనౌన్స్ చేశాడు. ఆయన 1 వీక్ అనలేదు, దిస్ గన్ బి 4 వీక్స్ అన్నాడు. అంటే 4 వీక్స్ లో వాళ్ళకి స్ట్రాటజీ ఉంది. అది అందరికీ తెలిసిందే, ఇది ఓపెన్ సీక్రెట్. నేను చెప్పేది కాదు, మీరు చెప్పేది కాదు, ఎవరు చెప్పేది కాదు, వాళ్ళందరికీ వాళ్ళు అనౌన్స్ చేసిందే. ఈ రోజు కూడా ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు మీరు
స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మూసేశారు, ఇంకా ఆయిల్ రేట్లు పెరిగినాయని అందరూ మాట్లాడుతున్నారండి. ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి అని. ట్రంప్ ఏమన్నాడంటే డే బిఫోర్ ఎస్టర్డే, మేము ఎస్కాట్ చేస్తాం ఈ షిప్స్ అన్నిటిని, వీటికి ఇన్సూరెన్స్ చేయిస్తాం, మేము దాటిస్తాం అంటున్నాడు ఆయన. సో దే ప్రిపేర్డ్ ఎవ్రీవేర్. ఎక్కడ సమస్య వచ్చిందంటే ఆ సమస్య దగ్గర మేము ఉంటాం అని చెప్తున్నాడు ప్రపంచ దేశాలకు. సో ఇజ్రాయెల్ అనేది నెవర్ ఎవర్ లెట్ డౌన్. ప్రపంచ దేశాల యుద్ధాలు ఎలా జరిగినా వేరే విషయం, కానీ మీరు ఇజ్రాయెల్ చరిత్ర తీసుకుంటే ఇజ్రాయెల్ ఈజ్ ఎ మెరికల్ కంట్రీ. ఇజ్రాయెల్ కెన్ డూ ఎనీథింగ్. అది మంచి కోసమే చేస్తుంది కానీ చెడు కోసం అనేది కాదు. ఇక్కడ భారతదేశంలో ఉన్న కొన్ని రాజకీయ పార్టీలకి ఉన్న అప్రహెన్షన్ లేకపోతే అనుమానమో నమ్మకం ఏంటంటే, మన ప్రధానమంత్రి మోదీ గారు అక్కడికి వెళ్ళి వచ్చిన మరుసటి రోజే యుద్ధం మొదలైంది. మోదీ గారితో దీనికి సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు డిస్కస్ చేశారు, భారతదేశం సపోర్ట్ అడిగారు. సో ఆ మేరకు మోదీ గారు సమ్మతించారు. సో అమాయకమైన ఇరాన్ దేశం మీద ఇజ్రాయెల్ దూకుడుగెళ్తోంది అని చెప్పేసి కొన్ని రాజకీయ పక్షాలు, ప్రత్యేకించి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు మాకు రాహుల్ గాంధీ గారిని, వారు కూడా ఇదేం ప్రశ్నలో ఉన్నారు. మంచి ప్రశ్న వేశారండి. జనరల్ గా ఇప్పుడు మనకి ఇరాన్కి మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు, వాళ్ళకి మనకున్న వ్యాపారాలు ఒక అంటే క్యాలిక్యులేటెడ్ ఎకనామిక్ గా మనం చూసినట్టయితే అది ఇజ్రాయెల్ కి మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు, మనకి ఇజ్రాయెల్ ఎలా సపోర్ట్ చేసింది ఎన్ని గడ్డు పరిస్థితుల్లో, తర్వాత అలాగే మనకి ఇరాన్ ఎన్నిసార్లు సపోర్ట్ చేసింది. నిన్నగాక మన ఆపరేషన్ సింధూర్లో కూడా వాడు ఇరాన్ మనకి వ్యతిరేకంగానే గలమెత్తాడు. సో అమాయకమైనటువంటి మాట అన్నారు చూసారా, అమాయకం కాదండి, అది అయోమయంగా జనాలని పెట్టడం అనమాట. అది ఆ స్టేట్మెంట్ తో అయోమయంలో పెట్టడం, అమాయకత్వం కాదు అది. అమాయకం అనేది కాదు అసలు. ఇరాన్ అమాయకంగా ఉన్నటువంటి కంట్రీ అనేది కాదు. అట్లా ఉంటే నేను ప్రతి ఒక్కరి మీద, ఈవెన్ టాక్స్ జరిగేటప్పుడు యుఎస్ ని బెదిరించింది, బులీ చేశారు వాళ్ళు. ఏమని, మా దగ్గర 11 న్యూక్లియర్ బాంబులు సరిపడా టెస్ట్ చేసే అంత మా దగ్గర యురేనియం ఉంది, సారీ, మీరు గనక మా మీద దాడి చేస్తే మేము వీటన్నిటిని ఉపయోగిస్తాం అంది. సో ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఎవరి యొక్క ప్రయోజనాల కోసమో ప్రధానమంత్రి గారు ఇక్కడికి రాలేదు. దేశం యొక్క, మన దేశం ముఖ్యం, మనకు ప్రాస్పరిటీ ఏమవుతుందో అది ముఖ్యం. వాళ్ళతోనే ప్రయాణం చేస్తారు కానీ ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఆ ఇరాను అమాయక దేశం లేకపోతే ఇరాక్ అమాయక దేశం అంటే కుదరదు. అది స్ట్రాటజీ ఉంటది ఖచ్చితంగా. మనకి భారతదేశంలో మన క్రిస్పీనెసే అది. మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఏదైనా చెప్పొచ్చు, అంటే వాక్ స్వాతంత్రం అంత మన రాజ్యాంగం ఇచ్చిన గొప్ప అవకాశం అది. సో వాళ్ళు ఎలా అయినా మాట్లాడారు. ఒక కపుల్ ఆఫ్ వీక్స్ లో దీనికి తెరపడే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ఫైనల్ గా చెప్పండి, మనకు సమయం కూడా పూర్తిగా వస్తుంది. ఇప్పుడు ఒకటేనండి, మీకు దీన్ని ఎండ్ చేయాలంటే రిజిమ్ వాళ్ళే ఒక సొల్యూషన్ కి రావాలి. ఏమని, మేము ఇంత ఫైట్ చేయలేకపోతున్నాం కాబట్టి ఇరాన్ ని పాడు చేయకుండా ఉండాలనే ఒక బుద్ధి దేవుడు వాళ్ళ మస్తిష్కంలో పెట్టాలి. పెట్టినప్పుడు మాత్రమే ఇది ఒకటి వస్తుంది. అదర్వైజ్ ఇప్పుడున్నటువంటి మన సినారియోలో ట్రంప్ గారు వెరీ స్ట్రాంగ్ గా ఉన్నారు, నెతన్యాహు గారు వెరీ స్ట్రాంగ్ గా ఉన్నారు, ఇక్కడ ప్రజలు వెరీ స్ట్రాంగ్ గా ఉన్నారు. మీరు ఎన్ని రోజులైనా వన్స్ ఫర్ ఆల్ దీన్ని ఫినిష్ చేయండి అనే విధంగానే ఉంది ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్. అయితే వాళ్ళంతా కూడా ఇరాన్ కోర్టులోనే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ స్టే సేఫ్. యుద్ధం త్వరగా ముగియాలి, అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంత్ గారు.